శ్రీమాత్రే నమః. మంత్రోపదేశం గురుముఖత తీసుకోవాలి అనేది మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచి ఉన్నదే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని సందర్భాల్లో మంత్రోపదేశం తీసుకున్న తర్వాత అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు ఈ మంత్రాలను ఏం చేయాలి, ఏదైనా వస్తువు అనుకోండి మనకు నచ్చకపోతే తిరిగి వెనక్కి ఇచ్చేయచ్చు. కానీ మంత్రాలు అలా ఉండదండి. శాస్త్ర ప్రామాణికంగా శాస్త్ర ప్రకారం దానికంటూ ఒక పద్ధతి ఉంది. ఏమిటి అంటే, ఏ మంత్రం అయితే మీరు గురువు గారి దగ్గర స్వీకరించారో ఆ మంత్రాన్ని ఆవుది ఏదన్నా ఎక్కడన్నా ఆవు ఉంటే ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు యొక్క చెవులో, ఎడమ చెవైనా పర్వాలేదు కుడి చెవైనా పర్వాలేదు, ఆవు యొక్క చెవులో ఆ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి ఆవు యొక్క పృష్ఠ భాగం అంటే తోక వైపునికి వచ్చి గట్టిగా ఒకసారి దండం పెట్టుకుని 3 సార్లు క్షమాపణ చెంపలు వేసుకుని, తెలుసో తెలియకో ఈ మంత్రం తీసుకున్నాము గురువు గారి దగ్గర, అది మేము అనుకోని కష్టాలు వస్తున్నాయి కాబట్టి మేము మంత్రాన్ని మళ్ళీ ఇచ్చేస్తున్నాము అని చెప్పి గోమాతకి ఇచ్చేయచ్చు. ఒక పద్ధతి.